సృష్టిలో విత్తు ముందా చెట్టు ముందా, ఆడ మగ, అది అంతం లేని ప్రశ్నలు మన ముందుకు ప్రత్యక్షమైనప్పుడు పురాణాలు ఇతిహాసాలు ప్రకారం మొట్టమొదటిసారిగా ఎవరి జన్మ ఉత్పన్నమైంది, సృష్టిలో మొట్టమొదటిసారిగా ఏం పుట్టింది అనే ప్రశ్నలు ఎన్నెన్నో లేవనెత్తినప్పుడు ఓంకారమే మొట్టమొదటిది అనేది నాసా వాళ్ళు డిసైడ్ చేసేంత వరకు తెలియదు. మన పురాణాలు ఇతిహాసాలు ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పాయి. అయితే అలాంటిదే ఒకటి శివుడి జన్మ రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓంకారనాథుడైన శివుడి జన్మ రహస్యం అత్యంత ఆసక్తిదాయకంగా ఉంటుంది. ముందుగా శివపురాణం ప్రకారం మహాశివుని స్వయంభువు అంటారు. అంటే శివుడి జనన స్వయంగా జరిగింది అని అర్థం. దీన్ని బట్టి శివుడికి తల్లి తండ్రి లేరని మనం గమనించాలి. శివుడు పంచభూతాలను నియంత్రణ చేయగలడు, ఆయనకు చావు లేదు. ఇక విష్ణు పురాణం, ఈ పురాణం ప్రకారం విష్ణుమూర్తి నుదురు నుండి తేజస్సు వల్ల శివుని యొక్క జన్మ జరిగిందని చెబుతుంటారు. ఇక పెద్దలు చెప్పిన పురాణ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ కథ గురించి మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు చెప్పే ఉంటారు. ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి ఒక పెద్ద వాగ్వాదం జరిగింది. ఈ విశ్వంలో ఎవరు గొప్ప అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఆ సంభాషణ జరిగే సమయంలో వారిద్దరి మధ్య శివుడు ఒక మెరుస్తున్న స్తంభంలాగా ప్రత్యక్షమయ్యాడు. స్తంభం అంతకంతకు పెరుగుతూ ఆకాశాన్ని చీల్చుకుంటూ పెరుగుతూనే ఉంటుంది. అది చూసి బ్రహ్మకు విష్ణుమూర్తికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురవుతారు. అప్పుడు ఆ స్తంభం నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క మొదలు కనిపెడతారో వారే గొప్ప అని వినిపిస్తుంది. దాంతో వెంటనే బ్రహ్మ పక్షి రూపంలో ఎగురుతూ ఆకాశంలోకి దూసుకు వెళతాడు. విష్ణు వరాహ రూపం దాల్చి చివరి భాగాన్ని వెతకడానికి వెళ్తాడు. ఎంత దూరం వెళ్ళినా, కొన్ని వేల సంవత్సరాలు దాటినా వారు ఆది అంతం కనుక్కోలేకపోవడం వారి ఇద్దరి ఓటమి అని అంగీకరిస్తారు. అప్పుడు పరమశివుడు తన స్తంభం రూపాన్ని త్యజించి అసలైన రూపంలోకి మారిపోయి దర్శనమిస్తాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుడికి అంతం లేదు అని గమనించి ఈ విశ్వంలో అత్యంత శక్తివంతుడు శంకరుడే అని, శివునికి మించిన శక్తి ఏదీ లేదు అని నమ్ముతారు. అందుకే పెద్దలు ఈ కథ ఆధారంగా శివుడికి ఆది అంతం లేనివాడు అని అంటారు.